గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం హయాంలో సహజ వనరులు దోపిడీ చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవులను కూడా ధ్వంసం చేశారని, భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని ధ్వజమెత్తారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్న చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని, కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు ఇళ్ల నిర్మాణం పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు దందా చేశారని దుయ్యబట్టారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారని అన్నారు. అసైన్డ్ భూములను ఇతరులకు కేటాయించడం నేరమన్న సీఎం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలవేతనం చేశారన్న చంద్రబాబు వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవ ల్యాండ్స్ను కూడా కొట్టేశారని అన్నారు. దశపల్ల భూములను కొట్టేసి ఇళ్లు కట్టారని, మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రొక్లైన్స్ పెట్టి మరి నెక్స్ట్ ఇక్కడ తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో, లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ. ఈ భూముల్ని ఇష్టానుసారంగా 22A ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మామూలు 1-2 కాదు, మొత్తం తిరుపతి, రేణిగుంట ఏరియా అంతా మీరు చూసి, చిత్తానూరు ఏరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్, అవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్. ఇవన్నీ ఇష్ట ప్రకారం కొట్టేశారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా. 4.5 ఎకరాలు కాలువపురం వాక్ చిత్తానూరులో, తిరుపతి రూరల్ మండలం. ఇంకొక పక్కన 27.14 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం, తిరుపతి అర్బన్. 3.3 ఎకరాలు కుంటపురం వాక్ ఇన్ దామినేడు, తిరుపతి రూరల్ మండలం. ఇక హైదరాబాద్లో ఒకటి ఉంది, ఎవాక్యుయేషన్ ప్రాపర్టీ. ఎప్పుడో కొంతమంది కంట్రీ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ భూములు ఎవరికి రావాలి? గవర్నమెంట్కి రావాలి. కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తా వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవుతాను, మీరు చాలా మంది చూస్తుంటారు. అప్పుడు బన్వర్లాల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా. అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఎనీ ట్రెస్పాస్ విల్ బి పనిష్డ్ సివియర్లీ అని. అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను, ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్ లో రాయాలి. రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి. ఇది ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అన్నమాట. అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ వేస్తే అవి ఫిజికల్ గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఈయన రిలీవ్ కావాలి. దట్ వాజ్ ది రూల్స్ ఐ పాస్డ్. 982 ఎకరాలు రాజమార్గంలో ఇచ్చేశారు. బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జన సైనికులు, వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని చెప్పారు. ఎలాంటి పదవి ఆశించకుండా జన సైనికులు పోరాడారని గుర్తు చేశారు. ఎంత సాధించినా తగ్గి ఉండటం చాలా అవసరమని పవన్ వివరించారు. పార్టీ పటిష్టత కోసం అందరూ పనిచేయాలని, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ఒకరైనా అందుబాటులో ఉండాలన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిన్న సమావేశం నిర్వహించారు. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు బొకేల స్థానంలో ఆయన కూరగాయల బుట్ట అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాలంటే భయంగా ఉండేదని, ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితి చూశామని చెప్పారు. పార్లమెంటు సభ్యుణ్ణి బంధించి కొట్టించిన తీరు చూసినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం, సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారని తెలిపారు. 5 కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు.
జన సైనికులు వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని, ఎలాంటి పదవి ఆశించకుండా జన సైనికులు పోరాడారని తెలిపారు. జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మందిని గెలిపించారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ సహా ఏ పార్టీ వారైనా ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని, కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిది కాదని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు మనం చేయకూడదన్నారు. అలాగని ఆ పార్టీ చేసిన తప్పులు సహించలేం, చట్టపరంగా చర్యలుంటాయని పవన్ పేర్కొన్నారు. రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూపొద్దని పార్టీ నేతలకు చెబుతున్నానని, పార్టీ నేతలను సామాజిక మాధ్యమాల్లో దూషించిన ఘటనలు నా దృష్టికి వచ్చాయని అన్నారు. అలాంటి నాయకులు తనకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. స్టడీ మెటీరియల్ అయిపోయింది, ఎలా సాధ్యపడింది అనేది. నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఓటమి అంత భయపడద్దు మనిషిని. అలాంటిది మనకి ఇంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్లిపోయి, అలాంటి పార్టీకి 100% మనం స్ట్రైకింగ్ రేట్ తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ముచ్చుమర్రి కేసులో బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. మరోచోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై మైనర్ బాలురు అత్యాచారం చేశారని తెలిపారు. అత్యాచారం చేయటం కాకుండా బాలికను హత్య చేసి చెరువులో పడేశారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించినా మృతదేహం దొరకలేదని అన్నారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. 6 ఏళ్ల వయసు ఉన్న బాలికపై తాత వయసు ఉన్న వ్యక్తి మద్యం మత్తులో అత్యాచారం చేశాడన్నారు. మద్యం గంజాయి మైకంలో ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, మద్యం గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఈ కేసుల్లో త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఒక ఎత్తు అయితే, నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు, నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్, అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే, కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులను ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో, ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికి వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి, ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా
చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నిన్న పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్తో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నిన్న పరామర్శించారు. గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్లతో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రి నాయుడుపేటలోనే అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి భోజనశాల, వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూలు సిబ్బందితో మంత్రి మాట్లాడారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించాలని, విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకోవాలని అన్నారు. కేర్ టేకర్స్ విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థతకు గురవటం, దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎన్హెచ్ఓ, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థత గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో, అక్కడ ఉన్న పీడియాట్రిషియన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పి మంత్రితో పాటు విద్యార్థులను పరామర్శించిన వారిలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ నిన్న సచివాలయంలో భేటయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి సీఎంతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని, ఆ దిశగా ప్రతిపాదనలతో రావాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సజ్జన్ జిందాల్తో సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిన్న కలిశారు. చాగల్నాడు, వెంకట్నగర్ ఎత్తిపోతల పథకాలు పునరుద్ధరణ చేయడానికి నిధులు కావాలని, చాగల్నాడుకు 9 కోట్లు, వెంకట్నగర్కు 5 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకువస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న జౌళి పరిశ్రమ ప్రోత్సాహకాల చెల్లింపు విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత మెరుగుపరిచే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో నిబద్ధతతో ఉన్నారని, జౌళి పరిశ్రమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పనిచేస్తామన్నారు. పత్తి ఉత్పత్తి నాణ్యత, కాలుష్య సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు వ్యవసాయ మంత్రి, జిన్నర్లు మరియు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో జౌళి పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న కీలక సమావేశాన్ని నిర్వహించి ఆ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జౌళి పరిశ్రమల సమస్యలను లోతుగా చర్చించి వాటి పరిష్కారానికి సూక్ష్మ స్థాయి నుండి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పత్తి ఉత్పత్తి మరియు కాలుష్యం నుండి స్పిన్నింగ్, నేయడం మరియు వస్త్రాలుగా రూపొందించే దశ వరకు ఉన్న పలు సమస్యలను ఆమె గుర్తించినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా సాధ్యమైనంత మేర తగు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను కూడా చెల్లించే అంశంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత మెరుగుపరిచే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో నిబద్ధతతో ఉన్నారని, జౌళి పరిశ్రమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పనిచేస్తామని అన్నారు.
జిన్నింగ్ మిల్లులకు లూజ్ కండిషన్లో తీసుకువచ్చే పత్తిని మాత్రమే కొనుగోలు చేసేందుకు కాటన్ అసోసియేషన్ అంగీకరించిందని, ప్లాస్టిక్ సంచుల్లో తీసుకువచ్చే పత్తిని కొనుగోలు చేస్తే పెనాల్టీ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పత్తి ఉత్పత్తి నాణ్యత, కాలుష్య సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు వ్యవసాయ మంత్రి, జిన్నర్లు మరియు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని, ఉన్నతాధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించి ప్రజలకు జవాబుదారులుగా వ్యవహరించినప్పుడే లక్ష్యాలు సాధించగలుగుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన అన్నారు. విధులు నిర్వర్తించడంలోనూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలోనూ అలసత్వం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించబోనన్నారు. ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా సెలవులు పెడితే వాటిని అనుమతించబోనన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిన్న నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 95 ఆర్జీలు స్వీకరించగా వీటిలో రెవెన్యూ 32, మున్సిపల్ కార్పొరేషన్ 14, పోలీసు పదవి, అటవీ శాఖ 1, విద్యాశాఖ 9, మత్స్యశాఖ 1, గురుకుల విద్యాలయం సంస్థ నుంచి 2, దేవాదాయ 1, డిఆర్డీఏ 8, ఉపాధి కల్పన 3, వైద్య ఆరోగ్య శాఖ 1, పంచాయతీరాజ్ 7, పౌర సరఫరాలు 2, బీసీ వెల్ఫేర్ 3, రోడ్లు, భవనాలకు సంబంధించి 1 ఉన్నాయని తెలిపారు. ప్రజల నుండి స్వయంగా 45 ఆర్జీలు, ఆన్లైన్ ద్వారా 50 ఆర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగులకు, అధికారులకు ప్రభుత్వం సెలవులు కేటాయించినప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో నిర్దిష్టమైన నిబంధనలు ఉంటాయని అన్నారు. విధి నిర్వహణ ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తే అంతే పారదర్శకంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన ధోరణి ఉంటుందన్నారు. విధి నిర్వహణలో అధికారుల పనితీరు ప్రభావం కింది స్థాయి సిబ్బందిపై కూడా పడుతుందన్నారు. ఎప్పటికప్పుడు తాను ప్రతి శాఖపై ప్రత్యేక దృష్టి పెడతానని, లక్ష్య సాధనలో జాప్యాన్ని గుర్తిస్తే చర్యలు తీసుకోవడానికి వెనకాడనని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలకు నిర్దిష్ట గడువులోపు శాశ్వత పరిష్కారం చూపి ప్రజల మన్నలను పొందాలని కలెక్టర్ సూచించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాల్లో భాగంగా జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ సమావేశాలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిన్న వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా మాట్లాడుతూ, ఈ నెల 27న 4వ జాతీయ స్థాయి చీఫ్ సెక్రటరీల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశం ఎక్కడ, ఎన్ని రోజులు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు. అలాగే నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటి నుండి సన్నాహక ఏర్పాట్లను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. గత డిసెంబర్లో జరిగిన 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను వెంటనే సమర్పించాలని చీఫ్ సెక్రటరీలను కేబినెట్ సెక్రటరీ ఆదేశించారు. అనంతరం ఈ 2 సమావేశాలకు సంబంధించి పలు ప్రాధాన్య అంశాలు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సీఎస్లతో చర్చించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఇంజనీరింగ్ పితామహుడు డాక్టర్ కెఎల్ రావు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ రంగంలో ప్రణాళికల రూపకర్త అని, మారుతున్న శాస్త్ర సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలని నిరంతరం శ్రమించిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితం నేటి తరాలకు, యువతరానికి ఆదర్శప్రాయమన్నారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో సత్యనారాయణపురం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ కెఎల్ రావు 122వ జయంతి కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొన్నారు. డాక్టర్ కెఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించి విజయవాడ పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన కెఎల్ రావు చిరస్మరణీయులని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఇంజనీరింగ్ పితామహుడని పేర్కొన్నారు.
వ్యవసాయానికి సాగునీరు, ప్రజలందరికీ తాగునీరు, గ్రామీణ ప్రాంతాలతో సహా అందరికీ విద్యుత్ సౌకర్యం అందాలని అహర్నిశలు కృషి చేసిన మేధావి అని పేర్కొన్నారు. విజయవాడ, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో కృష్ణా నది కాలువ కట్టలు, కొండ ప్రాంతాలు, థర్మల్ స్టేషన్, టవర్స్ ఇంకా అనేక దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మార్గదర్శకుడని తెలిపారు. ఆయన జీవితం నేటి తరాలకు, యువతరానికి ఆదర్శప్రాయమన్నారు. తన పరిజ్ఞానాన్ని, పదవులను దేశం కోసం, ప్రజల కోసం అంకితం చేసిన నిజాయితీపరుడని పేర్కొన్నారు. నేడున్న నేతలు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలు పణంగా పెడుతున్నారని, దానికి భిన్నంగా ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహామనిషి కేఎల్ రావు అని పేర్కొన్నారు. కేఎల్ రావు గారు ఒక ఇంజనీర్గా దేశంలో నదుల అనుసంధానం ఎలా జరగాలి, నదీ జలాలు అటు సాగునీటికి, తాగునీటికి, ప్రజలందరికీ ఎలా ఉపయోగపడాలనేటువంటి ఒక ప్రణాళికల్ని రూపొందించి ఆ ప్రణాళికలు అందుబాటులోకి రావాలని జీవితాంతం కృషి చేసినటువంటి ఆయన ప్రముఖ నిపుణుడు. ఆయన ఇంజనీరింగ్ నిపుణుడుగానే కాకుండా పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ నుండి అనేక సార్లు పనిచేసి కేంద్ర మంత్రివర్గంలో వివిధ మంత్రి వర్గాల్లో పనిచేసి ఆయన ప్రజలకి సేవ చేశారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలకు విద్యుదీకరణ జరగాలి, అలాగే అందరికీ తాగునీరు అందాలి, వ్యవసాయానికి సాగునీరు అందాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో కృషి చేశారు. కానీ రోజులు మారినాయి. ఇవాళ ఉన్నటువంటి విద్యుత్ కార్పొరేట్ కంపెనీల్లో బందీగా మారిపోయింది. అంతేకాదు ఇంకొక వైపున ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే కార్పొరేట్లకి దోచుకోవటానికి అదొక మార్గంగా మారిపోయింది. గన్నవరం రైతు బజార్ను తహసీల్దార్ పవన్ కుమార్ నిన్న ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు మార్కెట్లోని స్టాల్స్ ను సందర్శించి ధరల పట్టికను పరిశీలించి రైతు మార్కెట్లో విక్రయదారులు, కొనుగోలుదారులను స్వయంగా రేట్లు అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం రైతు బజార్ను తహసీల్దార్ పవన్ కుమార్ నిన్న ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు మార్కెట్లోని స్టాల్స్ను సందర్శించి ధరల పట్టికను పరిశీలించి రైతు మార్కెట్లో విక్రయదారులు, కొనుగోలుదారులను స్వయంగా రేట్లు అడిగి తెలుసుకున్నారు. పలు స్టాల్స్లో లీజు 2022తో ముగియగా మళ్లీ లీజ్ అగ్రిమెంటు లేకుండా షాపులు నిర్వహిస్తున్న విక్రయదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని షాపుల్లో లీజు గడువులు ముగిసిన స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ షాపుల్లో నెలకు 4,000 రూపాయలు బాడుగ వసూలు చేయడంపై రైతు బజార్ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మార్కెట్లో ధరల పట్టికపై ఉన్న రేట్లు, రైతులకు విక్రయిస్తున్న రేట్లను అడిగి తెలుసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్న షాపుల నిర్వాహకులపై ఆగ్రహించారు. షాపుల నిర్వాహకులు లీజ్ అగ్రిమెంటు పొడిగించుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో గన్నవరం తహసీల్దార్ పవన్ కుమార్తో పాటు డిటి ప్రధాన్, ఆర్ఐ ఉదయ్ కుమార్, విఆర్ఓలు రాజాబాబు, రామారావు, జీవన్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి దేశంలోనే ఒక అత్యంత ప్రతిష్టాత్మక నగరంగా మారనుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు ధీటుగా అమరావతిని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దనున్నారని తెలియజేశారు. ప్రజలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు అమరావతిలో లభిస్తాయని తెలిపారు. విజయవాడ గురునానక్ కాలనీలో అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జబర్దస్త్ ఫేమ్ వర్ష ముఖ్య అతిథులుగా విచ్చేసి సెలూన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సెలూన్ రంగంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన హబీబ్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంజద్ హబీబ్ సెలూన్ని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. జైలులో ఉండే ఖైదీలకు సెలూన్ రంగంలో శిక్షణ ఇచ్చి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దటం శుభ పరిణామమని పేర్కొన్నారు. దేశంలోనే అమరావతిని ఒక ఉన్నత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి సుందర నగరంగా మారుతుందని, ప్రజలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారని వివరించారు. అమరావతిలో మరో 30 సెలూన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె నిర్వాహకులను కోరారు. ఢిల్లీ జైల్లో ఉన్న ప్రిజనర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి కూడా మేము ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం జరిగిందని చెబుతున్నారు. అంటే దీంట్లో లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ముందుకు వెళ్తుందనేది నాకు ఉద్దేశం. లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ స్టైలు, దానికి ఫేస్ని బట్టి, ఆ ఫేస్ కలర్ని బట్టి, లేకపోతే ఎయిర్స్లో కూడా కలర్స్ కూడా రకరకాలు కాదు. ఒక బ్లాకే కాదు, బ్రౌన్ అని, డార్క్ బ్లాక్ అని రకరకాల కలర్స్ కూడా చేస్తూ దీన్ని ఒక మనిషిని మంచిగా ఎదుటి వాళ్ళకి చూపించేదానికి ఈ యొక్క టెక్నాలజీతో ఓపెన్ చేశారు. అలాంటిది వాళ్ళు ఇక్కడ మన విజయవాడలో ఓపెన్ చేయటం, విజయవాడ నగరంలో కూడా ఇందాక
ఆవిడ చెప్పినట్లుగా అందరూ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఈ ఫ్యాషన్స్ వీటికి కొంచెం ఇష్టపడి వెళ్ళిపోవడం. మన విజయవాడలో కూడా ఇలాంటివి ఉన్నాయి అనేది విజయవాడ అప్కమింగ్ క్యాపిటల్ ఇది. అనంతరం జబర్దస్త్ ఫేమ్ వర్ష మాట్లాడుతూ విజయవాడ నగర వాసుల కోసం అంజద్ హెయిర్ సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. ప్రస్తుతం మహిళలతో పాటు పురుషులు కూడా హెయిర్ స్టైల్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, లేటెస్ట్ హెయిర్ కట్స్ చేయడంలో అంజద్ హబీబ్ సెలూన్ పేరుగాంచిందని పేర్కొన్నారు. కోసం కానీ నేను చాలా విన్నాను. నా టీం కూడా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఇది చాలా బాగుంటుంది, చాలా ఫేమస్, చాలామంది నమ్ముతారు అని చెప్పి. ఫస్ట్ నాకు విజయవాడలో ఈ బ్రాంచ్ పెట్టగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. సో హెయిర్ స్టైల్ కావాలన్నా, కొంచెం ఎంత కావాలి అన్నా బేసిక్గా వాళ్ళు కొంచెం హైదరాబాదే రావడానికి ఇష్టపడతారు నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఎందుకంటే అంత ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడున్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ రాలేదు వాళ్ళకి. సో అలా చాలామంది నా ఫ్రెండ్స్ అక్కడ వస్తూ ఉంటారు. నేను ఇది చెప్పగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మయ్య ఇప్పటి నుంచి విజయవాడలోనే హ్యాపీగా మీ బ్రాంచ్కి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి. అనంతరం అంజద్ హబీబ్ మాట్లాడుతూ 100 సంవత్సరాల నుంచి హెయిర్ సెలూన్ రంగంలో తమ కుటుంబం ఉందని, దేశంలోనే ప్రముఖులందరికీ తమ కుటుంబ సభ్యులు హెయిర్ కట్ చేశారని తెలిపారు. అమరావతిలో మొదటి సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో 100 సెలూన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విభిన్న రకాల హెయిర్ స్టైల్స్ కోరుకునే వారికి తమ వద్ద నిష్ణాతులైన సిబ్బంది ఉన్నారని, వారికి నచ్చిన రీతిలో హెయిర్ కట్, హెయిర్ కలరింగ్, హెయిర్ ట్రీట్మెంట్, పలు రకాల సేవలు అందిస్తామని తెలియజేశారు. And we wanted to do something in Hyderabad, and we decided to do something, and that's how we started with the concept of master franchise, which we have given for Hyderabad, and luckily we are coming with 5 salons within a spell of 3 months, which is the biggest achievement, and we are coming with 70 salons more, and then we are coming in Bangalore, and we are coming in Tamil Nadu also very soon. ఇంతకు ముందు మనకు ఆల్రెడీ చాలా బ్రాండ్ సెలూన్స్ ఉన్నాయి. సో దానికి మన ప్రీమియం సెలూన్ అంజద్ హబీబ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో మనం వీ గో అకార్డింగ్ టు దేర్ స్టైల్. కస్టమర్ మన దగ్గరికి వచ్చి మనకు అడిగిన దానికంటే మనం వాళ్ళ ఫేస్కి, వాళ్ళ బాడీకి సెట్ అయ్యే హెయిర్ స్టైల్ మనం ఇస్తాం. అనేది గురునానక్ కాలనీలో ఓపెన్ చేస్తాము.